ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. అప్పుడాయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? లూకా సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగుండాలని, దేవునిలో వర్ధిల్లాలని ఆశిస్తూ దేవుడు తన మెండైన ఆశీర్వాదములతో నిన్ను తృప్తిపరచి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు కష్టాలు లేని మనిషి లేడు, సంతోషం లేని కుటుంబం లేదు కదా. ఎవరి జీవితంలో చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, శ్రమ మనల్ని ఎంతో కలవరపెడుతుంది, దిగులును కలిగిస్తుంది, కొన్ని సమయాలలో భయాక్రాంతులను చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చెయ్యాలి, ఎలా పంపాలి, వారి ఫీజులు ఏ విధంగా కట్టాలి, ఏ గ్రూపులో, ఏ కాలేజీలో, ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఇది చేస్తే భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందో రాదో, ఈసారైనా ప్రమోషన్ వస్తుందా, ట్రాన్స్ఫర్ అవుతుందా, ఈసారైనా వివాహ సంబంధం కుదురుద్దా, ఈ నెలలోనైనా గర్భం వస్తుందా, ఈ వ్యాపారమైనా అభివృద్ధి చెందుద్దా, ఈ జాబునైనా నేను చెయ్యగలనా, ఇల్లు కొనగలనా, ఆస్తులు సంపాదించగలనా, నాకైనా అప్పులు తీర్చగలనా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ప్రతి దినము మనం ఎన్నో కలవరాల మధ్య సందేహాలతో జీవిస్తూ ఉన్నాము. నెమ్మది ఉండదు, ఏమి చెయ్యాలనిపించదు, ఒకటే ఆలోచిస్తూ ఉంటాము. ప్రార్థన చెయ్యాలన్నా, వాక్యం చదవాలన్నా మనసు రాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు కూడా అనేక కలవరాల మధ్య జీవిస్తున్నావా? సంతోషం లేని దినములను గడుపుచున్నావా? నీతోనే దేవుడు ఈ దినమున బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవెందుకు కలవరపడుచున్నావు? ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? ఏ విషయం గురించి భయపడుతున్నావు? నీ హృదయంలో ఎందుకు సందేహిస్తున్నావు? నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నన్ను చూడు ఒక్కసారి. నీ కొరకే గదా నేను శిక్షను అనుభవించింది, నీ కొరకే కదా శిలువ మరణాన్ని భరించింది. ఆ కలవరశిలలో సమస్తమును జయించాను కదా. అలాంటి జయమును నీకివ్వలేనా? నేను నీకు సహాయం చెయ్యలేనా? ఎందుకు అల్ప విశ్వాసిలా సందేహిస్తూ కలవరంలో బ్రతుకుతున్నావని దేవుడు నీతో నాతో ఈ సమయాన మాట్లాడుచున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం సందేహించే వారిమిగా ఉంటే మన జీవితంలో దేవుని కార్యములు జరగవండి. ఆయన కృప మనకు తోడుగా ఉండదు. దేవుడంటున్నాడు, వారి అవిశ్వాసాన్ని బట్టి నేను అక్కడ అద్భుతములు చెయ్యలేకపోయానని. అవును ప్రియులారా, ఈనాడు మన అవిశ్వాసాన్ని బట్టే మన జీవితంలో దేవుడు అద్భుతాలు, మేలులు చెయ్యడం లేదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో, నీ సేవా పరిచర్యలో, నీ సంఘంలో దేవుని అద్భుతాలను చూడలేకపోతున్నావంటే అందుకు నీ అల్ప విశ్వాసమే కారణం. ఆనాడు శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొంచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా అని దేవుడు తన అద్భుతాన్ని శిష్యులతో చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 5 రొట్టెలు 5,000 మందికి, 7 రొట్టెలు 5,000 మందికి పంచి పెట్టినప్పటికీ ఇంకా గంపలలో ఎన్నో మిగిలిపోయినాయి. మన దేవుడు పొంగి పొర్లే ఆశీర్వాదములను అనుగ్రహించుతాడు. తన బిడ్డల కొరకు ఎలాంటి అద్భుత కార్యాన్నైనా చేయగల సమర్థుడండి. ఈనాడు నీ జీవితంలో కూడా తన అద్భుతాన్ని చెయ్యాలని ఆ దేవాది దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. నీ ఉద్యోగాన్ని దీవించాలని, నీ వ్యాపారాన్ని వృద్ధి చెయ్యాలని, చిన్న పోస్టు నుండి పెద్ద పోస్టుకు నిన్ను హెచ్చించాలని, నీ బిడ్డల భవిష్యత్తును దీవించాలని, నీ జీతాన్ని రెట్టింపు చెయ్యాలని, ఇలా రకరకాలుగా నిన్ను దీవించాలని ఆయన ఆశపడుతుంటే మనమేమో సందేహాలతో బ్రతుకుతున్నాము. నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? నిజముగా నా అక్కర తీరుస్తాడా? నన్ను హెచ్చిస్తాడా? నన్ను బాగు చేస్తాడా?
నాకిదిస్తాడా, నాకదిస్తాడా అని రకరకాలుగా సందేహిస్తూ దేవునిని శోధిస్తున్నామండి. కొందరైతే ప్రార్థిస్తే నిజంగా దేవుడు వింటాడా, కార్యాలు జరుగుతాయా, అంత భ్రమ, అసలు దేవుడున్నాడా అనే సందేహాల మధ్య జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన తలంపులను బట్టి, మన క్రియలను బట్టి ప్రతిరోజు దేవునిని దుఃఖపెడుతున్నామండి. ఏ సమస్య వచ్చినా ప్రార్థించకుండా, ఆయన సహాయాన్ని అడగకుండా మనమే బాధపడుతూ, దిగులు చెందుతూ, కలవరాల మధ్య బ్రతుకుతున్నాము. దేవునిని, ఆయన శక్తిని నమ్మలేని అపనమ్మకస్తులంగా ఉంటున్నాము. ఆనాడు శిష్యులు దేవునితో ఎంతో సహవాసం చేసినప్పటికీ దేవుడు పునరుద్ధానుడై లేచాక నిజంగా తిరిగి లేచాడా? దేవుడు మరణాన్ని జయించాడా? నిజముగా ఆయన సజీవునిగా ఉన్నాడా? మన మధ్యనే ఉన్నాడా అని రకరకాలుగా సందేహించారు. ప్రియ సహోదరి, సహోదరుడా, హృదయములలో కలవరపడకుండా దేవుని యందు విశ్వాసముంచి జీవించుదాము. దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమండి. అవును ప్రియులారా, ఈనాడు మనం పొందలేని వాటిని దేవుడు సహాయం చేస్తాడు. మనం పొందుకోలేని వాటిని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు అని నమ్మడమే విశ్వాసం. కాబట్టి ఇట్టి నమ్మకాన్ని, ఇట్టి విశ్వాసాన్ని కలిగి మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే వారిమిగా ఉందామా? అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహమును పుట్టనేలా? ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున కలవరపడే నీతో, సందేహించే నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు సందేహిస్తున్నావు అని. కాబట్టి ఈ దినము నుండి నీ కలవరాలను, నీ సందేహాలను నీ యొద్ద నుండి తొలగించు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడు. దేవుని యందు విశ్వాసముంచు, నమ్మకముంచు, ఆశ కలిగి జీవించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప మేలులు, ఉపకారములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రవ్వా, ఈనాడు మేము రకరకాల సమస్యలను బట్టి, బాధలను, కృంగుదల, నిరుత్సాహాలను బట్టి కలవరపడే వారిమిగా ఉంటున్నాము దేవా. సందేహిస్తూ జీవిస్తున్నాము తండ్రి. ప్రార్థించని వారిమిగా, మీ యందు విశ్వాసముంచని వారిమిగా జీవిస్తున్నాము తండ్రి. దయతో మమ్మను క్షమించండి దేవా. అయ్యా, మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీకు మొరపెట్టినప్పుడు మా జీవితంలో గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినము నుండి మేము కూడా మా హృదయంలో గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. కలవరాలను, సందేహాలను మా యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము ప్రతి పరిస్థితి విషయమై సందేహిస్తున్నాము కాబట్టే మా జీవితంలో ఎలాంటి మేలులను మీ యొద్ద నుండి పొందుకోలేకపోతున్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి దేవా. మాకు సహాయం చెయ్యండి దేవా. మా హృదయాలను మార్చమని, మాలో ఉండే దిగులు, భయము, కలవరము సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమంతా ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడయుండి సహాయం చెయ్యండి. మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయండి ప్రభా. అయ్యా, నీ బిడ్డలైన వారందరి విషయంలో ఈ దినమున మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారి పట్ల అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయం దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షిగా జరిగేలాగున సహాయం చెయ్యండి. ప్రతి కొరత, అక్కర సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డలు మీరు దృష్టించండి దేవా. ఈనాడు వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ కూడా పిల్లలు పుట్టలేదని భార్యాభర్తలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. మంచి బలాన్ని, శక్తిని వారికి దయచేయండి. మంచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ కూడా మంచి అవయవములతో చక్కగా పెరిగేలాగున సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. తల్లిని కూడా మీరు దీవించండి దేవా. తల్లి బిడ్డలకు మీ యొక్క కాపుదల, భద్రత, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతగానో బాధపడుచున్నారు దేవా. నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలను ఆశీర్వదించండి. వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభువా, బిడ్డలందరినీ 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. ఈనాడు బిడ్డలు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు దేవా. వాటిని తీర్చుకోలేక బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, భయపడుతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో అక్కరలు, కొరతలు, సమస్యలు, కొదువలు, బాధలు, శ్రమలు, శోధనలు సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే పాపంలో, లోకంలో, చెడు స్నేహాల మధ్య, చెడు వ్యసనాలకు బానిసలుగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు గృహాలు లేక బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకుడు, సేవకురాలు, వారి కుటుంబం, వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను అంతటిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రు భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, విశ్వాసులైన కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్య చేసే బిడ్డల్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా నాయన, మీ కాపుదల, భద్రతను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. దుష్టు నుంచి, అపవాది శక్తుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా. ఉద్యోగాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. అయ్యా, అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారు చేస్తున్న ప్రతి పరిచర్యని, ప్రతి పనిని కూడా మీరు దీవించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని, బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మీ మెండైన అభివృద్ధిని, ఆశీర్వాదమును, విజయమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.